నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రాజేశ్వరిని. ఈరోజు ఛత్తీస్‌గఢ్ భిలాయ్‌లో శుక్రవారం మార్కెట్ వచ్చానండి. మన ఊర్లల్లో సంత పెడతారు కదా! వారానికి ఒకసారి. ఇక్కడ శుక్రవారం మార్కెట్ ఒకసారి పెడతారు. అందరూ వచ్చి తీసుకుంటాము. వారం మొత్తానికి ఒకసారి పోయిన వెజిటబుల్స్ పెట్టి స్టోర్ చేసుకొని ఉంచుకుంటాం. ఉల్లిపాయలు 100కి 4 కిలో 5 కిలోస్ ఎలాగుంటాయి. దుంపలు కూడా అలానే 20 రూపీస్ కిలో. పెద్ద రేట్లు ఉండవు, చవకగా ఉంటాయి. నిమ్మకాయలు కరోనా వచ్చిన కానించి రేట్లు బాగా పెరిగి ఉన్నాయి, తక్కువ అవ్వటం లేదు. మిరపకాయ బజ్జీలు వెంటనే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇక్కడ మిరపకాయ బజ్జీలు ఇవన్నీ ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కదండి. కాయగూరలు మొత్తం ఫ్రెష్గా ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న పల్లెటూరుల నుంచే తెస్తారు ఎక్కువ శాతం కాయగూరలు. అందుకే చవకగా దొరికితే ఫ్రెష్గా ఉంటాయి. టొక్నీలలో ఉన్నాయి కదండి, అవన్నీ 10 రూపీస్కేని. ఏంటి బంతి పువ్వులు 10 రూపీస్ ప్యాకు. అరటికాయలు 10 రూపీస్ కిలో. ఇక్కడ కిలోలు లెక్క అమ్ముతారు అరటికాయలు. కరేలా 20 రూపీస్. కీరా 10 రూపీస్ 20 రూపీస్ ఎలాగ ఉంటుంది, అప్ అండ్ డౌన్ అవుతుంటుంది అంతేని. రేట్లు పర్వాలేదు. ఇక్కడ ఆకుకూరలు చాలా ఇష్టంగా తింటారు. ఈ బీచ్ నుండి ఆకుకూర ఉంది కదా, వాళ్ళు ఛత్తీస్గఢ్ వాళ్ళు చాలా ఇష్టంగా కొంటారు, తింటారు కూడా. కొన్ని ఆకుకూరలు పెరుగులలో వండుతారు వాళ్ళు. బేసన్లోనూ పెరుగులోనూ వండుతారు వాళ్ళు వెరైటీగా. చాలా టేస్టీగా ఉంటాయి. వాళ్ళు ఇష్టంగా తినేది ఆకుకూరలు చికెన్ లాగా ఇష్టపడతారు, వాళ్ళకి అంత ఇష్టం. అందుకే వాళ్ళు ముసలైన వారికి పని చేసుకునే ఉంటారు, బలంగా ఉంటారు. ఈ స్నాక్స్ ఇక్కడ మొత్తం ఫ్రెష్గా అప్పటికప్పుడు తయారు చేసి పెడతారు, చాలా బాగుంటాయి. మేము ఎప్పుడు కొనము, ఎందుకంటే మా డాడీ కుక్ కాబట్టి ఇంట్లోనే చేసేస్తారు. బయట బాగా తక్కువగా తింటాము. టొక్నీలో నూనెవన్నీ 10 రూపీస్కే అండి. అన్నీ ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కదా. ఇక్కడ కాయగూరలు చాలా టేస్టీగా ఉంటాయి. గుజరాత్లోన ఒకసారి మేము కాయగూరలు అక్కడ బిల్కుల్ టేస్ట్ అనిపించలేదు. ఇవి టమాటాలు 20 రూపీస్ 5 కిలోస్. మీ దగ్గర ఎంత రేట్ ఉంటాయి కామెంట్ బాక్స్లో పెట్టండి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా. ఇక్కడ చుట్టుపక్కల పల్లెటూరులో పండేసినవి ఇవన్నీ చాలా చవకగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. మెయిన్ ఇక్కడ ఆకుకూరలు. అదరక 15 రూపీసే, పర్వాలేదండి. చాలా చవకగా మిడిల్ క్లాస్ కూడా చాలా హ్యాపీగా బ్రతికేవచ్చు. ఇక్కడ పేమెంట్లు బాగా తక్కువ ఉంటాయండి, అందుకోసమే అన్నీ చవకగా దొరుకుతాయి. కట్టాలు ఇక్కడ 20 రూపీస్ అర్ధ కిలో. ఒక ప్యాక్ చేసి ఇచ్చేస్తారు, చాలా బాగుంటుంది ఇక్కడ. ఇక్కడ ఇంకొకటి స్పెషల్ ఏంటంటే ఛత్తీస్గఢ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు డెలివరీ అయిన తర్వాత సోట్కా లడ్డు తినిపిస్తారు. అని బట్టి వాళ్ళు ఎక్కువ బలంగా ఉంటారు, పని బాగా చేస్తారు. ముసలైన వారికి వాళ్ళు పని చేసుకొనే ఉంటారు. మళ్ళీ జాయింట్ ఫ్యామిలీస్లోనే ఎక్కువ శాతం ఉంటారు. వాళ్ళ పిల్లలు కూడా 1-2కి కనరు, చాలా పిల్లలకు కంటారు. వాళ్ళలోని కట్నాలు కానుకలు ఉండవు, డిమాండ్ ఉండదు అస్సలు. వాళ్ళు అమ్మాయిని చూసే పెళ్లి చేసుకుంటారు. ఇక్కడ చాలా వరకు బాగుంటుంది. కొన్ని విషయాలంటే ఛత్తీస్గఢ్ వాళ్ళు చాలా మనకంటే బెటర్, నాకు చాలా నచ్చుతుంది. ఎంత జాబ్ ఉన్నా ఏంటున్నా కట్నం అందే డిమాండ్. బిల్కుల్ కట్నం తీసుకోరు వాళ్ళు, అందుకే అమ్మాయిలు ఎక్కువ శాతం ఉంటారు. చాలా మంచి రాజ్యం, అందరూ ఇష్టపడతారు. పాలక్ 20 రూపీస్. మష్రూమ్ 100కి 3 ప్యాక్. ఇది ఎక్కడున్నా ఒకే రేట్ ఫిక్స్. లౌకి 10 రూపీస్కి 2 ఇస్తారు. అన్నీ చవకగా ఉంటాయి, పర్వాలేదు. మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా హ్యాపీగా కొనుక్కొని తింటారు. ఇక్కడ ఫ్రూట్స్ కూడా చవకగానే దొరుకుతాయి. ఆ తమ్ముడు చూడండి వీడియో తీస్తుంటే మంచి స్మైల్ ఇచ్చాడు కదా,
చెప్పాను ఎలా యూట్యూబ్లో పెడతానని, అందుకోసమే. ఇక్కడ ఎక్కువ శాతం ఆడపిల్లలే మార్కెట్లకు వస్తారు. ఇవి 10 రూపీస్ ప్యాక్. ఇక్కడ తమ్ముడు నేను వీడియో తీస్తుంటే చూశాడు. అక్క నాకు వీడియో తీయక్క అన్నాడు. చెప్తాండి చూడండి, 10 రూపీస్ అని. ఇంకేంటంటే వీళ్ళు మార్నింగ్ స్కూల్కి కాలేజ్కి వెళ్ళిపోతారు, ఈవినింగ్ పూటేమో ఇలా మార్కెట్ చేస్తాడు. పిల్లలందరూ ఇక్కడ కష్టపడతారు, కష్టపడకపోతే అవ్వదు కదండి. మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోతారు. చాలా చవకగా దొరుకుతాయి అన్ని వెరైటీస్. ఛత్తీస్గఢియా సబ్సే బడియా అని ఇక్కడ అంటారు. నిజమే, అది వాస్తవానికి. కుమడా ఇక్కడ చాలా ఇష్టంగా తింటారు, నాకు కూడా ఇష్టమని కుమడా. చూసారు కదండి, అందరూ ఆడపిల్లలు. ఇక్కడ గవర్నమెంట్ వీళ్ళ కోసం షెడ్ పెట్టింది. పర్వాలేదు అన్నీ. నా వీడియోస్ ఎలా ఉన్నాయండి, నా వాయిస్ ఓవర్ ఎలా ఉంది? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. న్యూ యూట్యూబర్ని, మీ సపోర్ట్ చాలా అవసరం నాకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై ఛత్తీస్గఢ్.